దేవుని బిడ్డలారా, ఈ దినము జకర్యా 3:4 ధ్యానిద్దాం. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. నిజముగా దేవుని నమ్మిన బిడ్డలకు దేవుడు వారి దోషమును తానే పరిహరిస్తాడు. వారి దోషమును తానే తీసివేసి, దేవుని బిడ్డలారా, చక్కటి వస్త్రములతో, నీతి వస్త్రములతో ఆయన వారిని కప్పును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ దినము చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను పాపిని అని బాధపడుతూ ఉంటాం. యేసు ప్రభు మన యొక్క పాపములను పరిహరించినాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, అందరికంటే కూడా, అన్ని విషయాల కంటే కూడా, అన్ని విధానాల కంటే కూడా దేవుడు అతీతంగా తన్ను తాను మన కొరకు ఆయన శిలువ మీద అప్పగించుకొనెను. ఆ అప్పగింతలోనే ఆయన సమస్త దోషములు, పాపములు, అపరాధములు భరించి ఆయన నమ్మిన వారిని ఆయన దోషము నుండి పరిహరించెను అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఇక పాపము కాదు కానీ క్రీస్తును బట్టి పరిశుద్ధులమును, ఆయన బిడలమును, యాజక సమూహమై ఉన్నామని మర్చిపోకూడదు. దేవుడు అట్టి కృపా విశ్వాసం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.